పిరికి కుక్కలు పెట్టు పెట్టు పెట్టు. అది తెల్లడు వచ్చాడు, తెల్లడు తెల్లడు తెల్లడు. అదే కాంపౌండ్ లోకి వచ్చింది. పులిపురలో తయారు చేసి పెట్టాలరా ముందులా. అంతే మాయ గారు. కుక్కలు కనబడుతున్నాయి కదా. పిరికి కుక్కలు. ఇంక మరి రావా మన దగ్గరికి? చలి చలి చలి. నో ఇంట్రడక్షన్. కొంచెం ముందుకు రామదు, మళ్ళీ వాయిస్ కనబడదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. డే 3 January 3rd. సో ఈరోజు కూడా మా వాకింగ్ అయితే మేము కంటిన్యూ చేస్తున్నాం. స్పీడ్గా నడాలి ఈరోజు మాత్రం, ఓకేనా? టైం ఎంత అయింది? కనబడలేదు, చెప్పు. ఓకే, సో ఈరోజు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది వాకింగ్. అప్లోడ్స్ కూడా అయిపోయాయి. ఓకే, ఉన్నాడు.
సో గైస్ వాకింగ్ అయితే అయిపోయింది అండ్ టైం చూడడం మర్చిపోతున్నాను. సో టైం 10:44 అయింది. సో నేనైతే నా టేబుల్ దగ్గరికి వచ్చాను. అంటే వర్క్ అయితే పెద్దగా ఏమీ లేదు, బట్ స్టిల్ ఏంటంటే నేను రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒక ఆర్సీ కార్ కొన్నాను అనమాట. సో దీన్ని ఒక బొలెరోగా తయారు చేద్దాం అనేది ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ దీని టార్క్ అంతగా ఏమీ లేదు. సో నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట, కొన్ని పార్ట్స్ ఆర్డర్ పెట్టాను. సో 2 షాఫ్ట్ మోటార్ ఒకటి ఆర్డర్ పెట్టాను, అంటే 2 వచ్చాయి, 2 పెట్టాను. అండ్ సర్వో మోటారు ఫర్ స్టీరింగ్ పర్పస్. సో ఇవైతే వర్కౌట్ అవుతాయి, బట్ స్టిల్ ఈ మెకానిజంని ఫిక్స్ చేయడానికి సూటబులా కాదా అనేది చూడాలి. సో అందుకే నేనైతే ఆర్సీ కార్ని ఇక్కడ బయటకు తీసుకున్నాను. ఈ బ్యాటరీస్ సో ఎర్లియర్ క్లిప్స్లో చూసారు కదా, నేనైతే డాగ్స్తో ఆడుకున్నాను. సో ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తాను అనమాట, లోపల మనకి ఏ రకంగా ఇది సూట్ అవుతుందో మనకి చేయడానికి అనే ప్రాజెక్ట్. సో చెక్ చేయడానికి ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసాక మళ్ళీ మాట్లాడతాను. సో కార్ అయితే స్క్రూస్ ఓపెన్ చేశాను. లోపలైతే చిన్న బ్యాటరీ ఉంది. సో బ్యాటరీతో అంతగా ఏం పని లేదు, కావాల్సిన బ్యాటరీ మార్చుకోవచ్చు మనం. బట్ ఈ బాక్సెస్ ఉంది కదా, ఇవే నేను ఓపెన్ చేయాలి. సో ఇందులో ఈ మోటార్ ఏదో రకంగా ఫిక్స్ చేయాలన్నమాట. సో చూడాలి ఇంకొంచెం. సో ఇప్పుడు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్? ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బ్యాక్ని కూడా ఓపెన్ చేస్తాను. సో చూసారు కదా, షాఫ్ట్ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఇది దీని మధ్యలోకి వెళ్ళాలి. సో ఎలాగ ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. మీరు చూస్తున్నది జస్ట్ అప్డేటే, ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు అప్పుడే అవ్వట్లేదు. నేను అంటే కమింగ్ డేస్లో అయితే ప్రాజెక్ట్ కంపల్సరీ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది అయితే మాత్రం ఓన్లీ ఫర్ అప్డేట్ పర్పస్. సో టైర్స్ కూడా డిస్మాంటిల్ అవుతుంది. అంటే కొనేసాను కానీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే స్టేజ్ అయితే దగ్గరకు వస్తుంది. సో అందుకని నేను ఏమీ పూర్తిగా ఇప్పి చూడలేదు. సో ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. చాలా పార్ట్స్ ఉన్నాయి అండ్ బాగున్నాయి యాక్చువల్లీ కంప్లీట్లీ ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఈ షాఫ్ట్ కట్ చేసి, అంటే ఈ సెట్ ఇలా వాడుకుంటాను అనమాట సపోర్ట్ పర్పస్. ఈ మోటార్ని మధ్యలో ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ షాఫ్ట్ దూరుతుందా లేదన్నది కొంచెం డౌట్ నాకు, బట్ అప్డేట్ అయితే చూస్తారు. కమింగ్ డేస్లో అయితే ఈ ప్రాజెక్ట్ని నేను స్టార్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఏంటి ఎలా ఉంది అనేది ఓపెన్ చేస్తున్నాను అంతే.